రెండున్నర సంవత్సరాలు సగం పీరియడ్ అయిపోయింది నీది. రెండున్నర సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనను ఒక్కసారి గమనిస్తే బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఆయన చేసింది అయితేమీ లేదు. ఈ రాష్ట్రంలో వచ్చిన మార్పు అంతకంటే లేదు. పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలన తనకే సంతృప్తి లేక తన చేతగానితనాన్ని తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ బూతు భాషని ఆయన ఎంచుకున్నారు. నీతి లేకుండా జాతి జాతి అని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడలేమా? మాకు మాట్లాడరాకనా? నువ్వు రెచ్చగొడుతున్నావు, మేము రెచ్చిపోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మాకు ఒక సభ్యత, ఒక సంస్కారం, కొంత విలువలతో కూడినటువంటి రాజకీయాలు మేము చేయాలనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా తెలంగాణ మేధావులు మీరు స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఓ మాట అంటారు, మేధావుల మౌనం దేశానికి ప్రమాదం అని అంటూ ఉంటారు. ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఈ రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలు, రేవంత్ రెడ్డి యొక్క వికృత భాష, ఇది మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఈయన వ్యవహార శైలి ఉంది. దయచేసి తెలంగాణ మేధావులు ఇవాళ ఆలోచించాల్సిన సమయం ఉంది, స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు తెలంగాణ కోసం మనందరం ఎంతో కలిసి కొట్లాడినాం, పోరాడినాం. మరి ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ ఔన్నత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే, కుర్చీకుండే గౌరవాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దీనన్నిటిని కూడా మీరు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.